నమస్తే చందన, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం. టార్గెట్ బిఆర్ నాయుడు. వైసీపీ డిమాండ్ బాగుంది, కానీ బొల్లాను తప్పించకపోతే వైసీపీని వీడుతాం. అసెంబ్లీ సమావేశాలకు కాషాయ వస్త్రాల్లోనే ఏవి తల్లి నిరుడు కురిసిన హిమ సమూహములు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు ఉన్నతాధికారులకు మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. ఉద్యోగులను పావులుగా చేసుకుని చైర్మన్ టార్గెట్గా ఉన్నతాధికారులు పావులు కదుపుతున్నారనే ప్రచారం జరుగుతోంది. సాధ్యమైనంత త్వరగా నాయుడుని ఇంటిదారి పట్టించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఓ చిరు ఉద్యోగిని టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్ దూషించిన ఉదంతం నేపథ్యంలో జరిగిన పరిణామాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఒక న్యూస్ ఛానల్ అధినేత అయిన బిఆర్ నాయుడికి ఏ రకంగా టీటీడీ చైర్మన్ పదవి దక్కిందో అందరికీ తెలుసు. టీటీడీలో తన పెత్తనం చెలాయించాలనుకున్న బిఆర్ నాయుడికి తొలి నుంచే ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి అడ్డుకట్ట వేస్తూ వచ్చారు. ఇది అంతర్గత విభేదాలకు కారణమైంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తుల తొక్కిసలాట ఘటనతో విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎదుటే ఈవో చైర్మన్ వాదులాడుకోవడం, ఏకవచనంతో మాట్లాడుకోవడంతో ఈ గొడవలు బహిర్గతమయ్యాయి. ఆ తర్వాత ఒకసారి చైర్మన్, ఈవో సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించి ఐక్యతా రాగం ఆలపించినా అది ఉత్తిదేనని త్వరలోనే తేలిపోయింది. ఇక తాజా ఘటనకు వస్తే నరేష్ కుమార్ అనే బోర్డు సభ్యుడు శ్రీవారి ఆలయంలోనే ఓ చిరు ఉద్యోగిపై చిందులు తొక్కుతూ బూతు పురాణం అందుకోవడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ ఉదంతంతో టీటీడీ పరువు బజారుకెక్కిందని శ్రీవారి భక్తులు మదన పడుతుంటే, ఉన్నతాధికారులు మాత్రం చైర్మన్ బిఆర్ నాయుడుని టార్గెట్ చేయడానికి వినియోగించుకున్నారనే వాదనను కొట్టిపారేయలేం. ఘటన జరిగిన వెంటనే తమకు అనుకూలంగా ఉన్న కొందరు ఉద్యోగ సంఘాల నాయకులను ఉసిగొల్పి టీటీడీ పరిపాలనా భవన ఎదుట ఆందోళన దాకా తీసుకెళ్లడం వెనుక అదృశ్య శక్తులున్నాయని బిఆర్ నాయుడు అనుమానం. ఇందులో ప్రధానంగా చీర్ల కిరణ్ అనే ఉద్యోగ సంఘం నాయకుడు ఉన్నట్టు చైర్మన్తో పాటు ఆయన సంబంధికులు అనుమానిస్తున్నారు. ఈ చీర్ల కిరణ్ మొన్నటిదాకా, అంటే వైసీపీ అధికారంలో ఉన్నంత వరకు ఆ పార్టీ నేతలతో అంటగాగారు. అప్పటి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అంతరంగికుడిగా వ్యవహరిస్తూ టీటీడీలో పెత్తనం చేశారు. ఏదేమైనా టీటీడీలో చైర్మన్కు ఉన్నతాధికారులకు మధ్య ఆధిపత్య పోరులో టీటీడీ పలచనవుతోంది. శ్రీవారి ఆలయ ప్రతిష్ట మంటగలుస్తోంది. చీర్ల కిరణ్ వంటి ఉద్యోగ సంఘాల నాయకులను అడ్డుపెట్టుకుని టీటీడీ ఉన్నతాధికారులు సాగిస్తున్న వికృత క్రీడ ఇంకా ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి. ఎట్టకేలకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం 10 గంటలకు ప్రారంభమైంది. ఇదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభలో పెద్ద ఎత్తున నినాదాలు మొదలుపెట్టారు. ప్రతిపక్షాన్ని గుర్తించండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అంటూ నినాదాలు చేయడం గమనార్హం. ప్రజా గొంతుక వినాలంటే వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ చట్టసభ వేదికగా డిమాండ్ చేయడం చర్చనీయాంశమైంది. నిజమే, ప్రజా సమస్యలను ప్రతిపక్షమే చట్టసభలో వినిపిస్తుంది. అయితే ఆ ప్రజలే ఆ హోదాకు తగ్గట్టు ఎమ్మెల్యేలను గెలిపించలేదని కూటమి నేతల వాదన. అందుకే వైసీపీ డిమాండ్ ఆకట్టుకునేలా, అంగీకరించేలా లేదు. ప్రజా సమస్యల్ని వినిపించడానికే ప్రతిపక్ష హోదా డిమాండ్ చేయడం వరకు బాగుంది, కానీ డిమాండ్ సహేతుకంగా లేదనే మాట వినిపిస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ వెళ్లడం లేదన్న అపప్రద నుంచి బయటపడేందుకు ఇవాళ ఆ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టుంది. అందుకే ఒకవైపు గవర్నర్ ప్రసంగం కొనసాగుతుండగా మరోవైపు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ నినాదాలతో హోరెత్తించారు. చివరికి గవర్నర్ ప్రసంగాన్ని వైసీపీ బహిష్కరించారు. పట్టుమని 10 నుంచి 15 నిమిషాలు కూడా వైసీపీ సభ్యులు సభలో కూర్చోలేదు. ఇవాళ అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ హాజరు ఆ రకంగా ముగిసింది. పల్నాడు జిల్లా వినుకొండ వైసీపీలో అసమ్మతి రోజురోజుకు పెరుగుతోంది. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా బొల్లా బ్రహ్మనాయుడు తమకు కనీస గౌరవం ఇవ్వలేదని కేసులు పెట్టించి వేధించారంటూ కొందరు వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. 3 రోజుల క్రితం సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసి అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇవాళ పార్టీ ముఖ్య నాయకుడు వైవి సుబ్బారెడ్డిని మరోసారి అసమ్మతి నేతలు కలిశారు. బొల్లాను ఇన్ఛార్జిగా తప్పించాలని, లేదంటే తాము పార్టీని వీడడానికి సిద్ధంగా ఉన్నామని వైవి సుబ్బారెడ్డికి తేల్చి చెప్పారు. అయితే తొందరపాటు చర్యలు వద్దని, జగన్తో మాట్లాడి అందరికీ న్యాయం చేస్తామని వైవి అన్నారు. వినుకొండ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు విషయంలో వైఎస్ జగన్ సానుకూలంగా ఉన్నారు. వైసీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా ఆయన పార్టీని నమ్ముకుని ఉన్నారు. ఎన్ని రకాలుగా ప్రలోభపెట్టినా ఆయన తలొగ్గలేదనే అభిమానం బ్రహ్మనాయుడిపై ఉంది. అయితే వైసీపీలో అంతర్గత విభేదాలు వినుకొండలో పార్టీకి నష్టం తెస్తున్నట్టు అధిష్టానం పెద్దలు భావిస్తున్నారు. వినుకొండలో సమస్య వైసీపీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో సర్దుబాటు చేయాలని పార్టీ పెద్దలు ప్రయత్నిస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. కరవమంటే కప్పకు, విడవమంటే పాముకు కోపం అనే చందంగా వినుకొండ వైసీపీలో పరిస్థితి ఉంది. దీన్ని ఏ విధంగా పరిష్కరిస్తారో మరి.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాషాయ వస్త్రాల్లో హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ కొంతకాలంగా సనాతనం అంటూ మతపరమైన అంశాలను ఎక్కువగా మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పలు దేవాలయాలను సందర్శించారు. ఆలయాల సందర్శన సమయంలో కాషాయ వస్త్రధారణను అర్థం చేసుకోవచ్చు. కానీ అసెంబ్లీ సమావేశాలకు కూడా ఆ వస్త్రాల్లోనే వెళ్లడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య కూడా ఎప్పుడూ కాషాయ వస్త్రాల్లోనే కనిపిస్తారు. ఆయన అంటే సన్యాసి, కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలా కాదే. ఉత్తరప్రదేశ్ సీఎంను ఆదర్శంగా తీసుకుంటున్నట్లున్నారనే చర్చ జరుగుతోంది. అయితే ఎలాంటి వస్త్రాలు ధరించాలనేది వ్యక్తిగతం, తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ ఒక్కసారిగా మార్పు రావడంతోనే పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మతాలు, కులాలకు అతీతంగా రాజకీయాలు చేయడమే జనసేన లక్ష్యంగా మొదలైన పవన్ రాజకీయ ప్రస్థానం ఆ తర్వాతి కాలంలో పూర్తి భిన్నమైన ధోరణిలో వెళుతుండడం నిలదీతకు గురిచేస్తోంది. పవన్ మాటలకు చేతలకు పొంతన ఉండదనేది బలమైన విమర్శ. ఇటీవల ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారోత్సవంలో పవన్ను కాషాయ వస్త్రాల్లో చూసిన ప్రధాని మోదీ హిమాలయాలకు వెళ్తున్నారా అని సరదాగా ప్రశ్నించడం తెలిసిందే. హిందుత్వ రాజకీయాల్లో బీజేపీ వాళ్ళ కంటే పవన్ మించిపోయారనేందుకు ఇటీవల ఆయన వేషభాషల్లో వచ్చిన మార్పును ఉదహరిస్తున్నారు. పుట్టినరోజులు మనుషులకే కాదు, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆధ్యాత్మిక నగరం తిరుపతికి ఉంది. తిరుపతి నగరం క్రీస్తు శకం 1130లో ఫిబ్రవరి 24న ఆవిర్భవించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. శ్రీ వైష్ణవ సంప్రదాయాల్ని ఆచరించే భగవత్ శ్రీరామానుజాచార్యులు ప్రస్తుతం నగరం నడిబొడ్డున ఉన్న గోవిందరాజస్వామి ఆలయానికి పునాది వేశారు. నాడు తిరుపతి నగరానికి రామానుజాచార్యుల చేతుల మీదుగా పునాది వేయడం అనంతర కాలంలో దినదినాభివృద్ధి చెందుతూ వచ్చింది. సౌమ్యనామ సంవత్సరం ఉత్తరా నక్షత్రం పాల్గొన్న పౌర్ణమి నాడు రామానుజులు గోవిందరాజుల పీఠాధిపతిని ప్రతిష్ఠించి నిత్య కైంకర్యాలు చేసేవారు. 4 మాడ వీధులను అగ్రహారాలతో తిరుపతి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మొదట రామానుజపురంగా, ఆ తర్వాత గోవిందరాజ పట్టణంగా పిలుచుకునేవారు. 13వ శతాబ్దం నుంచి తిరుపతిగా పిలవడం మొదలైనట్టు శాసనాలు చెప్తున్నాయి. సమతా ధర్మాన్ని ప్రబోధించిన రామానుజాచార్యులు సంకల్పించకపోతే నేడు హిందువుల ఆధ్యాత్మిక రాజధానిగా ఎంతో గొప్పగా భావించే తిరుపతి నగరం లేనేలేదు. స్పష్టమైన చారిత్రక ఆధారాలతో తిరుపతి నగరానికి పుట్టినరోజు వేడుకల్ని వైసీపీ హయాంలో ప్రారంభించారు. వరుసగా 3 ఏళ్ల పాటు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్ని ప్రతి ఏడాది నిర్వహించాలని టీటీడీ పాలక మండలి అలాగే తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ తీర్మానించాయి. అయితే సంస్కృతి సంప్రదాయాలపై ఆసక్తి లేని ప్రజాప్రతినిధులు టీటీడీ పాలక మండలి ఉండడంతో తిరుపతి నగరం ఈ దఫా పుట్టినరోజు వేడుకలకు దూరమైంది. చక్రవర్తి అశోకుడెచ్చట, జగద్గురు శంకరుడెచ్చట, ఏవి తల్లి నిరుడు కురిసిన హిమ సమూహములు, కానరారేమి పసిడి రెక్కలు విసిరి కాలం పారిపోయిన జాడలేవి, ఏవి తల్లి నిరుడు కురిసిన హిమ సమూహములు. మహాకవి శ్రీశ్రీ కవిత్వంలోని పదునైన సమాజ మేల్కొల్పు పంక్తులు గుర్తుకొస్తున్నాయి. ఏవి తల్లి తిరుపతిలో నిరుడు కురిసిన హిమ సమూహములు అని ఆవేదనతో ప్రశ్నించుకోవాల్సిన దుస్థితి. ఇవి వాటి టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.